అజ్ వాస్తవికత. ఉర్దూ మూలం మౌలానా మౌదూది. అనువాదం ఎస్ఎం ఖాద్రి. పాఠకుడు డాక్టర్ నాగూర్ షేక్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, ఆల్. హజ్ ప్రయోజనాలు. దివ్య ఖురాన్లో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను హజ్ గురించి ప్రకటించమని ఆదేశం ఇచ్చిన చోటే ఆ ఆదేశపు ప్రధాన కారణం ఏమిటో చెప్పడం జరిగింది. అది ఇలా ఉంది: ప్రజలు ఇక్కడకు వచ్చి ఈ హజ్లో వారికి ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూడాలి అని అంటే హజ్ ప్రయాణం చేసి ఇక్కడ సమావేశమై స్వయంగా తమ కళ్ళతో వారే చూస్తారు. ఇందులో ఎలాంటి లాభాలు నిక్షిప్తమై ఉన్నాయో మనిషి దాన్ని ఆచరిస్తే గాని అందులో నిగూఢంగా ఉన్న ప్రయోజనాలు అతనికి కనబడవు. హజరత్ అబూ హనీఫా రహిమతుల్లాహి అలైహి గారి ఓ ఉల్లేఖనం ఏమిటంటే, ఆయన హజ్కు వెళ్ళకపోవడం ఇస్లామీయ ఆరాధనలో ఏది ఉత్తమమైనదో నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఆయన స్వయంగా చేసినప్పుడు ఆయనకు అందులో దాగి ఉన్న ఎనలేని ప్రయోజనాలు కనబడ్డాయి. అప్పుడు ఆయన ఎలాంటి సంశయం లేకుండా ఇస్లామీయ ఆరాధనలోకెల్లా మేలైన ఆరాధన హజ్ మాత్రమే అని ప్రకటించారు. రండి ఇప్పుడు స్థూలంగా దాని ప్రయోజనాలు ఏమిటో చెబుతాను. సాధారణంగా ప్రజలకు 2 రకాల ప్రయాణాల గురించే తెలుసు. ఉపాధి సంపాదన కోసం చేసే ప్రయాణం ఒకటైతే, వినోదం కోసం పర్యటించడం మరొకటి. ఈ 2 రకాల ప్రయాణాల్లో అవసరాలు, కోరికలు మనిషిని ప్రేరేపిస్తాయి. ఇంటిని, భార్య పిల్లల్ని, బంధువర్గాల్ని వదిలి మనిషి బయటకు వెళుతున్నాడంటే, డబ్బు ఖర్చు పెడుతున్నాడంటే అది అతని అభిష్టం నెరవేరాలనే కదా. కాబట్టి ఈ ప్రయాణంలో త్యాగం అన్నది లేనే లేదు. అయితే హజ్ అన్న ప్రయాణం తీరే వేరు. ఇది ఇతర ప్రయాణాల కంటే భిన్నమైన ప్రయాణం. ఇది తన అవసరం కోసం కానీ తన కోరికలను తీర్చుకోవడం కోసం కానీ చేసే ప్రయాణం కాదు. కేవలం అల్లాహ్ కోసం, తనపై అల్లాహ్ విధించిన ఆ ఫర్జును నెరవేర్చడానికి చేసే ప్రయాణం. ఓ మనిషి హృదయంలో దైవ ప్రేమ, దైవ భీతి, ఆయన విధించిన ఆ ఫర్జుగా భావించే భావనే లేకపోతే ఈ ప్రయాణానికి సిద్ధమే కాడు మనిషి. కాబట్టి ఎవరైతే తన ఇంటిని, భార్య పిల్లల్ని, బంధుమిత్రుల్ని ఎడబాసి తన వ్యాపార వ్యవహారాల నష్టాన్ని, తన ధన వ్యయాన్ని, ప్రయాణ బాడికను అన్నిటినీ ఓర్చి సంతోషంగా హజ్ కోసం బయలుదేరతాడో అతని ఈ బయలుదేరడం అతనిలోని దైవ ప్రేమ, దైవభీతి, దైవం విధించిన విధిని విధిగా తలిచే ఆలోచన ఉంది అనడానికి నిదర్శనం. అదేవిధంగా ఎప్పుడైనా దైవ మార్గంలో బయలుదేరవలసి వస్తే సంశయించకుండా బయలుదేరే శక్తి అతనికి ఉందని, ప్రయాణంలో వచ్చే కష్ట నష్టాలను ఎదుర్కొనగలడని, తన సొత్తును, తన సుఖాన్ని దైవ ప్రసన్నత కోసం త్యాగం చేయగలడని నిరూపించుకునే సత్తా అతనికి ఉందనుకోవాలి. ఇక అతడు పవిత్రమైన ఉద్దేశంతో ఈ ప్రయాణానికి బయలుదేరినప్పుడు అతని మానసిక స్థితి మారిపోతుంది. ఆ మనసులో దైవ ప్రేమ వరకలు వేస్తుంది. ఇలా ప్రయాణమైనప్పుడు ఆ హృదయంలో పుణ్యప్రదమైన ఆలోచనలే జనిస్తాయి. పాపాలకు పశ్చాత్తాపడతాడు. తన చేతల గురించి చేతులెత్తి మన్నించమని దైవాన్ని వేడుకుంటాడు. తన వారందరినీ కలిసి ఒక్కొక్కరితో తనను క్షమించమని కోరుకుంటాడు. తనపై ఉన్న హక్కుల బరువును మోస్తూ దైవ సన్నిధికి చేరడం ఇష్టముండదు. కనుక చెడు ఎడల అతనికి ఏహ్యభావం కలుగుతుంది. సహజంగానే సత్కర్మల వైపుకు మొరుగుతాడు. ఇక ప్రయాణమైన వెంటనే దైవగృహం దగ్గరవుతున్న కొద్దీ అతని మనసులో పుణ్యకార్యాలకు సంబంధించిన భావాలే అధికమవుతూ ఉంటాయి. ఎవరికి తన వల్ల కష్టం కలిగించకుండా సాధ్యమైనంత వరకు ఒకరికి సహాయపడాలనే ఆతురత అధికమవుతుంది. పరుషవాక్యాలు, అశ్లీలము, అన్యాయము, అకృత్యము, అవినీతి, పోట్లాట్ల గురించి దూరంగా ఉండాలనే కోరుకుంటాడు. అతని ప్రయాణమంతా ఆరాధనే. ఈ ఆరాధనలో అకృత్యాలకు స్థానమేమిటి? ఇలాంటి సిగ్గుమాలిన పనులన్నీ అతడెలా చేయగలడు? మొత్తానికి ఇతర ప్రయాణాలకు భిన్నంగా ఈ ప్రయాణం మనిషి మనస్సును ప్రక్షాళిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ఇది గొప్ప సంస్కరణ సమయం.
హజ్ ఆరాధన కోసం వెళ్ళే ప్రతి ముస్లిం తప్పకుండా దీన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రయాణములోని ఓ భాగం పూర్తి చేసిన తర్వాత ఓ ప్రత్యేకమైన హద్దు వస్తుంది. అక్కడి నుంచి మక్కాకు వెళ్ళే ప్రతి ముస్లిం ఇహ్రాం కట్టుకోకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ ఇహ్రాం అంటే ఏమిటి? ఓ సాధువు ధరించే దుస్తులు, ఓ లుంగి, ఓ దుప్పటి, ఒక జత చెప్పులు తప్ప మరేమీ ఉండవు అందులో. అంటే ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నా ఇప్పుడు దైవ దర్బార్లో వెళ్ళాల్సి ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఓ ఫకీరులా, ఓ సాధువులా వెళ్ళండి. పైకే కాదు, మానసికంగా కూడా ఫకీరులా మారే ప్రయత్నం చెయ్యండి. రంగురంగులు కలిగిన అందాల బట్టల్ని తీసేయండి. సాధువులు వేసుకునే సాధారణ బట్టలనే వేసుకోండి. మేజోళ్ళు కూడా వద్దు, తలకు ఆచ్ఛాదన వద్దు, సువాసన ద్రవ్యాలు కూడా పులుముకోకూడదు, క్షవరం కూడా చేసుకోవద్దు. అన్ని రకాల అలంకరణల్ని త్యజించండి. లైంగిక సంబంధాల్ని వీడండి. ఆ భావనలు ప్రేరేపించే ప్రతి విషయానికి దూరంగా ఉండండి. వేటాడకండి. వేటకు సంబంధించిన సూచనలు కూడా ఇవ్వకండి. మీరలా మారిపోతే ప్రత్యేకంగా ఈ భావం మీ ఆంతర్యంలో కూడా పడుతుంది. లోపల నుండి మీ హృదయం పకీరిలా మారుతుంది. మీలోని అహం నశిస్తుంది. సాధు స్వభావము, శాంతము మీలో నెలకొంటుంది. ప్రాపంచిక వ్యాపకాల్లో, మనోవాంఛల్లోనూ చిక్కుకొని ఉన్న మీ అంతరాత్మ ప్రక్షాళింపబడుతుంది. దైవచింతన, దైవభీతి అంతర్గతంగా బహిర్గతంగాను మీలో చోటు చేసుకుంటుంది. ఇహ్రాం కట్టుకున్న తర్వాత ప్రతి నమాజైనా వెంటనే, ప్రతి మెట్ట ప్రదేశాన్ని ఎక్కేటప్పుడు, ప్రతి పల్లానికి దిగేటప్పుడు, ప్రతి బృందంతో కలిసేటప్పుడు, ప్రతి ఉదయం మేల్కొన్నప్పుడు ఓ హాజీ నోట వెలువడే పలుకులు లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక లబ్బైక లా షరీక లక లబ్బైక ఇన్నల్ హమ్ద వన్నెహమత లక వల్ ముల్కు లా షరీక లక. 4,500 సంవత్సరాల క్రితం హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం చేసిన నినాదానికి జవాబుగా పలికే వచనాలివి. 45 శతాబ్దాలు గడిచిపోయాయి. ఓ దైవదాసుల్లారా, భూమండలంలోని ప్రతి మూల నుండి అల్లాహ్ గృహం వైపునకు రండి. కాలి నడకన, వాహనాలపైన రండి అని మొదట చాటింపు వేయడం జరిగింది. దానికి జవాబుగా, నేడు హాజరయ్యాను ఓ ప్రభు, నేను హాజరయ్యాను. నీకెవరూ భాగస్వామి కాడు. నీ పిలుపుకే హాజరయ్యాను. స్తోత్రం నీదే, వరాలు నీవే, దేశం నీదే, ఇందులోనూ నీ భాగస్వామి ఎవడూ లేడు అని ప్రతి హజ్ యాత్రికుడు బిగ్గరగా పలుకుతున్నాడు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాంల కాలం నుండి కొనసాగుతూ వస్తున్న శుద్ధమైన, సత్యమైనదైన దైవభక్తి ఉద్యమంతో ఈ లబ్బైక నినాదం ద్వారా ప్రతి హాజీకి సంబంధం ఏర్పడుతుంది. 4,000 సంవత్సరముల అంతరం ఇట్టే తొలగిపోతుంది. అల్లాహ్ తరపున ఇబ్రాహీం అలైహిస్సలాం పిలుస్తూ ఉంటే సమాధానముగా లబ్బైక అన్నట్లు అనిపిస్తుంది. ఇలా సమాధానమిస్తూ ముందుకు సాగుతాడు హాజీ. ముందుకు సాగిన కొద్దీ అతని ఉత్సాహం మరింత ఉరకలేస్తూ ఉంటుంది. ప్రతి మెట్ట, ప్రతి పల్లపు ప్రదేశంలో అతనికి అల్లాహ్ చేయించిన ఈ చాటింపు శబ్దాలే మారుమోగుతూ ఉంటాయి. దానికి అతడు లబ్బైక్ లబ్బైక్ అంటూ ముందుకు కదులుతాడు. ప్రతి హజ్ యాత్రికుల బృందం అతనికి ఆ వార్తను తెచ్చేదిగా కానవస్తుంది. అతడు ప్రేమికుని మాదిరిగా ఆ వార్త విని హాజరయ్యాను హాజరయ్యాను అని జవాబిస్తాడు. ప్రతి నవోదయం అతనికి ప్రియుని సందేశాన్ని తెస్తుంది. ఉషోదయం వేళ అతడు కళ్ళు తెరవగానే లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్ అంటూ నినదిస్తూ లేస్తాడు. మొత్తానికి మాటి మాటికి ఇచ్చే ఈ నినాదం, ఆ ఇహ్రాం దుస్తులు, ప్రయాణపు ఆ పరిస్థితి, అంతకంతకు దగ్గరవుతున్న కాబాగృహం, ఆ కాబాగృహ దర్శనకాంక్ష అన్నీ కలిసి హాజీని దైవ ప్రేమలో పిచ్చివాణ్ణిగా చేస్తాయి. ఈ పరిస్థితుల్లోనే మక్కా చేరిన అతను తనను తన వైపునకు పిలిచిన ఆ కాబాగృహం వైపునకు నేరుగా పరిగెడతాడు. దాన్ని ముద్దెట్టుకుంటాడు. తన నమ్మకానికి, తన ధర్మానికి, తన విశ్వాసానికి కేంద్ర బిందువైన ఆ గృహాన్ని ప్రేమాతిశయంతో పర్యవేక్షిస్తాడు. ప్రతి ప్రదక్షిణ ప్రియుని గడపకు ముద్దు పెట్టుకునే ముగిస్తాడు. ఆ తరువాత మకామే ఇబ్రాహీం వద్ద 2 రకాతులు నమాజు చేస్తాడు. అక్కడి నుంచి సఫా కొండకు అధిరోహిస్తాడు. ఆ కొండపై నుంచి కాబాగృహంపై దృష్టి పడగానే బిగ్గరగా ఇలా పలుకుతాడు, లా ఇలాహ ఇల్లల్లాహు వలానా అబుదు ఇల్లా హయ్యాహు ముఖ్లిసీన లహుద్దీన వలౌ కరికల్ కాఫిరూన్
అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు లేడు. ఇతరులు ఎవ్వరికీ మేము దాస్యం చెయ్యం. గమనిక: అజరే అస్వద్ నల్లని రాయి. ముద్దాడటాన్ని కొందరు అవివేకులు అది ఓ విగ్రహారాధన కాదా అని ఆక్షేపిస్తారు. అయితే అది కేవలం ముద్దు పెట్టుకోవడం తప్ప మరేదీ కాదు. కాబా గృహ ప్రదక్షిణ అజరే అస్వద్ ముందు నుంచే ప్రారంభించడం జరుగుతుంది. 7 ప్రదక్షిణాల్లో ప్రతి ప్రదక్షిణలో చివరన అజరే అస్వద్ను ముద్దు పెట్టుకోవడమో లేక దాని వైపు సంకేతం చేయడమో జరుగుతుంది. ఇందులో ఈ నల్లని రాయి పూజించే భావన ఏమాత్రమూ లేదు. హజరత్ ఉమర్ రజియల్లాహు తాను ఈ విషయంలో అజరే అస్వద్ను సంబోధిస్తూ ఇలా అన్నారు: నాకు తెలుసు నువ్వు కేవలం ఒక రాయి మాత్రమేనని. దైవ ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దాడకపోతే నేను ముద్దాడేవాణ్ణి కాను అని చెప్పడం జరిగింది. మా దాస్యం కేవలం అల్లాహకే ప్రత్యేకం. ఇది తిరస్కారులకు ఎంత బాధ కలిగించినా సరే ఆ తరువాత సఫా మర్వా కొండల నడుమ పరుగులు తీస్తాడు. అంటే తన ప్రభు సేవలో ఆయన ప్రసన్నతకై ఇలాగే సతతం కృషి చేస్తూ ఉంటానని రుజువు చేస్తున్నాడన్నమాట. ఈ సహీ అంటే పరుగుల సందర్భంగా ఒక్కొక్కప్పుడు అతని నోట ఈ పలుకులు వినవస్తాయి: అల్లాహుమ్మస్త ఆమల్ని బిసున్నతి నబియ్యక వతవఫ్ఫని అలా మిల్లతిహి వ అదని మిమ్ ముజిల్లతిల్ ఫితన్. దైవమా, నీ ప్రవక్త ఏ మార్గాన్నైతే ఏ విధానాన్నైతే ఆచరించారో నన్ను ఆ విధానాన్ని అనుసరించేటట్లు చెయ్యి. నీ ప్రవక్త మార్గంలోనే నాకు మరణాన్ని ప్రసాదించు. జీవితంలో నన్ను మార్గభర్షునిగా చేసే పరీక్షల నుండి కాపాడు. అప్పుడప్పుడు ఈ పదాలు కూడా అతని నోటి నుండి వెలువడుతూ ఉంటాయి. రబ్బిగ్ఫిర్ వర్హం వతజావజ్ అమ్మాత అలం ఇన్నక అంతల్ అజ్జుల్ అక్రమ్. ప్రభు, మన్నించు, కరుణించు. మా తప్పులు నీకు తెలుసు, వాటిని క్షమించు. నీ శక్తి అన్నింటికన్నా మిన్న, నీ కార్యం కూడా అన్నింటికన్నా ఘనం.